ఈ రేస్ కు సంబంధించి ఎటువంటి తప్పులు లేకుండా కావాలనే కేటీఆర్ గొంతు నొక్కాలనే ఆలోచనతో ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చకపోవడాన్ని గట్టిగా మాట్లాడుతూ లేవనెత్తి చూపడం వల్లనే కేటీఆర్ పై ఈ రేస్ కేసు పెట్టారన్నారు. ఈ రేస్ కేసు పూర్తిగా తప్పు అని కోర్టు చెప్పినా హైకోర్టుకు పంపిస్తూ ఈడీకి కూడా నోటీసులు ఇప్పిస్తున్నారన్నారు. అవినీతి ఎక్కడ వచ్చింది చూపాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు అధికారులు సీఎం ను కలిసి విధి విధానాలను అమలు పరుస్తారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున ఈ విధంగానైనా ఆలోచించాలని మాట్లాడకుండా గొంతు నొక్కి భయభ్రాంతులకు గురి చేసేందుకు కేటీఆర్ పై కేసు పెట్టారన్నారు. ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని ఈ కేసు నుంచి కేటీఆర్ నిజాయితీగా బయటకు రావడం ఖాయమని ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అవుతుందన్నారు. చిన్న లోటుపాట్లను 45 కోట్లను 600 కోట్లుగా అనడంలో నిజం లేదన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం కేసు, ఫోన్ ట్యాంపరింగ్ లో హరీష్ రావు పై కేసులు వీగిపోయినట్లే కేటీఆర్ పై ఈ కార్ రేస్ నిలబడదన్నారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మాజీ జెడ్పీటీసీ పాషం శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ జెడ్పీటీసీ సంతోష్, మేఘమాల, సీనియర్ నాయకులు పడిగే నరసింహులు, నరేందర్ రెడ్డి, అరిగే రమేష్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రేసింగ్ కి సంబంధించి ఎటువంటి తప్పులు లేకుండా కూడా కావాలని మరి కేటీఆర్ గారిని మరి వారి యొక్క గొంతు నొక్కాలన్న ఆలోచనతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి అంటే కేసు పెట్టడం జరిగింది. అది పూర్తిగా తప్పు అని కోర్టు తేల్చి చెప్పినా కూడా మళ్ళీ దాన్ని పైకోర్టు పంపిస్తూ మరి ఈడీ కూడా నోటీసులు పంపించే విధంగా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేక విధానాలు, వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలకు సంబంధించి మరి నెరవేర్చకపోవడాన్ని గట్టిగా మాట్లాడుతూ మరి వేలెత్తి చూపడం వల్లనే మరి ఈ యొక్క ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించి దాన్ని కేటీఆర్ పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో అసలు అవినీతి అనేది ఎక్కడుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అవినీతి ఏంది? ఏదంటే మన ప్రాసెస్ లో మరి మంత్రి గారితో పాటు అధికారుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిందో వాళ్ళకి వెళ్ళిందని చెప్పేసి క్లియర్ గా వాళ్ళ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మరి అన్నప్పుడు దీంట్లో ఇంకా అవినీతి అనేది ఎక్కడొచ్చింది అని చెప్పేసి అంటే కేవలం ఏంటంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వీరిని ఏ విధంగానైనా సరే అణిచివేయాలి, వీరు మాట్లాడకుండా వాళ్ళ గొంతు నొక్కేయాలి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి. ఇదే వారి ప్రభుత్వం యొక్క ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఇది తప్పు, ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. మరి తప్పకుండా దీంట్లో కేటీఆర్ గారు బయటికి వస్తారు. ఎటువంటి అవినీతి లేకుండా, అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వారు మరి నిజాయితీగా బయటికి రావడం ఖాయం. అప్పుడు ప్రభుత్వానికి చెంపపెట్టవుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రొసీజర్ ప్రాసెస్ ప్రకారం ఇది జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి చిన్న లోటుపాటును ఏదో చూపిస్తూ దాన్ని అవినీతి జరిగిపోయింది, 45 కోట్లకు సంబంధించి 600 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి పుట్టిగా నేను మాట్లాడడం తప్పు. కోర్టు కూడా వరకు మొట్టకాయలు వేసినా కూడా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు. కేసీఆర్ గారి పైన అట్లనే అయింది, విద్యుత్ కొనుగోలు దానిపైన, హరీష్ రావు గారి పైన టెలిఫోన్ ట్యాపింగ్ పైన అట్లనే జరిగింది. ఇప్పుడు కేటీఆర్ గారి పైన కూడా అట్లనే జరుగుతుంది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తలేదు. ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళు చేయకుండా మరి మనం అడుగుతున్నాం కాబట్టి ఏదో రకంగా దాన్ని డైవర్ట్ చేసి ప్రజల దృష్టిని మంచాలన్న ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమమే తప్ప ఇంకొకటి లేదు. ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తాను.